మా అమ్మ తప్పిపోయి అప్పుడే ఈ రోజుకి నెల రోజులైంది. పోనీ ఏదన్నా పేపర్‌లోనో, టీవీలోనో ఇద్దామంటే ఒక్క ఫోటో కూడా లేదు. ఏం చేయాలో ఏంటో తెలియట్లే. పోనీ ఐడియా, నా ఫోటో ఇస్తాను, దాని కింద వీళ్ళ అత్తగారు తప్పిపోయింది అని చెప్పి పేపర్లో యాడ్ ఇవ్వండి. ఇదిగోండి ఇంకో చీర కొనుక్కున్నాను, ఎలా ఉందో చూసి చెప్పండి కాస్త. ఇదేంటి ఇంత బరువుంది? నువ్వు ఇలా బరువైన చీరలు కొనుక్కుంటే ఉతకలేక నా నడుము పడిపోతుంది. అయ్యో అదేంటండి, ఆపరేషన్ థియేటర్ నుంచి అలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? ఆ నర్స్ మాటికి ఇది చిన్న ఆపరేషనే, పెద్ద భయపడేదేం లేదు, కంగారు పడకండి అని చెప్తుంది. మంచిదే కదండి, ధైర్యం చెప్తోంది చక్కగాను. ఆవిడ ధైర్యం చెప్పేది నాకు కాదు, డాక్టర్కి. ఏంటి ఏమైంది? నిజం చెప్పండి, నేను మీ ప్యాంట్ పాకెట్లో డబ్బులు తీసేస్తున్నానే కదా దాంట్లో తేలిన వదిలేరు. ఏమండి, బాహుబలి సినిమాలో హీరోయిన్లు ఎంతమంది? ఇద్దరు, అనుష్క, తమన్నా. మరి RRR లో ఆలియా భట్ పేరు? సీత. ఎదురింటి లీలా వాళ్ళు వచ్చి ఎన్ని రోజులు అయిందండి? 3 నెలలు. రజనీ వాళ్ళు ఎన్ని రోజులు అయింది వెళ్ళిపోయి? 2 నెలలు. ఇంతకీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా నన్ను? ఇవాళ నా పుట్టినరోజు. ఒరే తమ్ముడు, నా మాట విని ఇప్పుడు వచ్చిన సంబంధం ఒప్పుకోరా. ఆ అమ్మాయికి ఏ రెస్టారెంట్లో ఏ ఫుడ్ బాగుంటుందో బాగా తెలుసుట. తనే చక్కగా స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెడుతుంది. నీకు కూడా వంట చేసే పని తప్పుతుంది, అర్థం చేసుకో. ఈరోజు వంట ఏం చేసావు? ఏముంది, సీజనల్గా వస్తుంది కదా, మామిడికాయ పప్పు, ఆలూ ఫ్రై. సూపర్. తొందరగా వడ్డిస్తే తినేసి బయటికి వెళ్తా. ఈ మధ్య ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలి తప్పికలు ఇవన్నీ పట్టించుకోరని పోస్టులు పెడుతున్నారు కదా, అందుకే మీ కొండల నేనే వండుకుని తినేసా. ఏం చేస్తున్నా? ఇదిగో ఇది కొద్దిగా ఉప్పు చూడు. మీ పనే హాయి, ఎప్పుడేదో పనులు బిజీగా ఉంటారు. నాకే ఏ పని లేక బోర్ కొట్టి చేస్తున్నాను. రేపటి నుంచి 2 వీలర్కి వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలంట, లేదంటే ఫైన్ వేస్తారంట. అయితే పదండి షాపింగ్కి వెళ్దాం. నా డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయ్యే హెల్మెట్లు కొనుక్కోవాలిగా. రోజు కరాటే క్లాస్కని వెళ్తున్నా, వెళ్ళడం రావడమేనా, ఏమన్నా నేర్చుకున్నావా? ఓహో సరే, మీరు నా వెనక నుంచి వచ్చి ఒకసారి చెయ్యండి, నేను ఎంతవరకు నేర్చుకున్నానో మీకు చూపిస్తా. నిన్ను కరాటే నేర్చుకోమని నేను పంపితే నువ్వు నా మీద నీ ప్రతాపం చూపిద్దాం అనుకుంటున్నావా? ఎందుకంటే లేనిపోనివన్నీ మాట్లాడతారు. మీ బంధువులు ఎవరిని నేను ఇంటికి రానివ్వట్లేదా? ఏ మా అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ వస్తున్నారు కదా, వాళ్ళు మాత్రం మీ బంధువులు కాదా? వాళ్ళు రాకూడదా?